Hi students, welcome to RK Academy Vijayanagaram. This is your Sandeep sir, faculty in English language. ఈ వీడియోలో మనము SSC GD కానిస్టేబుల్ మార్క్ టెస్ట్ 7 ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. రైట్, చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అంటే 41 క్వశ్చన్. చూడండి మనకి 41 క్వశ్చన్ ఏంటమ్మా ఏమడుతున్నారంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. రైట్, ఇచ్చిన వర్డ్కి యాంటోనిమ్ ఏంటో అడుగుతున్నా. రైట్, యాంటోనిమ్ అంటే ఏంటిది? ఆపోజిట్ వర్డ్ అడుగుతుండు. ఇక్కడ మనకు వర్డ్ ఏమి ఇచ్చిండు? అడల్టరేషన్. సో జనరల్గా అడల్టరేషన్ అంటే జనరల్గా ఏమొస్తుంది అంటే మేకింగ్ సంథింగ్ ఇంప్యూర్ అని, ఏదైనా ఒకదాన్ని ఇంప్యూర్గా ఒకనా కంటామినేటెడ్గా చేయడాన్ని ఏమంటామంటే అడల్టరేషన్ అంటాం. రైట్, మనం దీన్ని ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే ఫుడ్ అడల్టరేషన్ అంటాం జనరల్గా. ఓకేనా, ఫుడ్ అడల్టరేషన్ అంటాం. రైట్, సో ఫుడ్ అడల్టరేషన్ అంటే ఏంటంటే ఫుడ్లో అవి ఇవి కలిపి మొత్తం ఫుడ్ని సో కంటామినేట్ చేయడం అంటాం. ఓకే, ఇంప్యూర్ చేయడం అంటూ ఉంటాం. రైట్, కాబట్టి సో మనకు అడల్టరేషన్ అంటే ఏంటమ్మా? ఇంప్యూర్ చేయడం, కంటామినేట్ చేయడం అంటాం. మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుందండి? చూడండి ఇక్కడ ప్యూరిఫికేషన్, రిజువనేషన్, నెక్స్ట్ నార్మలైజేషన్, కాన్స్టర్నేషన్. రైట్, మరి మనకు ఇది ఇంప్యూర్ చేయడం కాబట్టి దానికి ఆపోజిట్ ఏం రావాలి? ప్యూరిఫికేషన్ రావాలి. బట్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నార్మలైజేషన్ అంటే నార్మలైజ్ చేయడం, అది మనకు ఆన్సర్ కాదు. రిజువనేషన్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ప్రొవైడింగ్ ఎనర్జీ అంటాం. ఓకేనా, ఎనర్జీని ఏదో ఒకదానికి సంథింగ్ ఏదో ఒకదానికి ఎనర్జీని ప్రొవైడ్ చేయడం అంటూ ఉంటుంది, అది మనకు రిజువనేషన్ అంటే, అది ఆన్సర్ కాదు. కాన్స్టర్నేషన్ అంటే ఏంటంటే వరీనెస్. ఓకేనా, యాంగ్జైటీ అయిపోవడం, వరీ అయిపోవడం అంటాం కదా, ఫీలింగ్ ఆఫ్ యాంగ్జైటీ, వరీనెస్ అంటూ ఉంటాం, అది మనకు కాన్స్టర్నేషన్ అంటే, అది ఆన్సర్ కాదు. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 42. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. వర్డ్ ఏమి ఇచ్చిండు? ఎంకరేజ్డ్. ఎంకరేజ్ అనే వర్డ్కు ఆపోజిట్ అడుగుతుండు. రైట్, ఎంకరేజ్ చేయడం అంటే జనరల్ మనం ఏంటంటే పర్సువేట్ చేయడం అంటాం, మోటివేట్ చేయడం అంటాం. రైట్, మరి దానికి ఆపోజిట్ అంటే చూడండి అపోజ్, మగ్గుడు, సపోర్టెడ్, డిస్పిరిటెడ్. చూడండి ఎంకరేజ్డ్కి మనకు సపోర్టెడ్ అనేది సినోనిమ్ అవుతుంది, యాంటోనిమ్ కాదు కదా, ఆప్షన్ తీసేసిన. నెక్స్ట్ మనకు మగ్గుడు అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే అటాక్, అటాక్ చేయడం, దాన్ని మనం రాబ్ అంటూ ఉంటాం, రాబ్ చేయడం. ఓకేనా, రాబుడు, అటాకుడు అంటాం కదా, అది మనకి ఏంటంటే మగ్గుడమ్మ. అపోజ్ చేయడం ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు డిస్పిరిటెడ్ ఉందమ్మ. మరి ఎంకరేజ్ చేయడం అంటే స్పిరిట్ అనేది యాడ్ చేయడం, అంతే కదా మీనింగ్ మనకు. మరి దానికి ఆపోజిట్ ఏం తీసుకోవచ్చు? డిస్పిరిటెడ్ అని తీసుకోవచ్చు కదా, బట్ మనకు ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, ఆపోజిట్ కాదు, ఆప్షన్ డి. 43. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు. చూడండి ఇక్కడ సో మన జాగ్రత్తగా చూస్తే మనకి ఇక్కడ ఫెమినిజం, యాక్సెస్, ఇక్కడ మనకు ఫెమినిజం. ఓకేనా, స్పెల్లింగ్ మనకి ఇక్కడ ఫెమినిజం స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉందమ్మా, ఇలా ఉండాలి. ఫెమినిజం అంటే జనరల్గా మీనింగ్ ఏం చెప్పండి? సో ఫీమేల్స్కు సపోర్టివ్ లాగా ఉండడం. ఓకేనా, సో ఫెమినిస్ట్ అంటే, ఫెమినిస్ట్ అంటే ఎవరంటే సో ఫీమేల్స్కు మంచి జరగాలి, ఫీమేల్స్ యొక్క రైట్స్ కోసం పోరాడే వాళ్ళు అనమాట, ఫెమినిస్ట్లు అంటూ ఉంటాం. ఫెమినిజం సంబంధించింది అనమాట. రైట్, యాక్సెస్ స్పెల్లింగ్ మనకి అక్కడ రాంగే ఉంది. వ్యాక్యూల్స్ కూడా రాంగే ఉంది. వ్యాక్యూల్స్ అంటే మీనింగ్ ఏంటమ్మా? టిష్యూస్, మన బాడీలో ఆ మెంబ్రెయిన్ టిష్యూస్ అంటాం కదా, బయలుకి సంబంధించిన వర్డ్ అది వ్యాక్యూల్స్ అంటాం. ఇక్కడ మనకు కరెక్ట్గా ఉంది అంటే ఇక్కడ మనకు పర్మ్యూటెడ్. పర్మ్యూటెడ్ అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి కదా, సో పర్మ్యూటెడ్ అంటే ఏంటంటే సో వాటిని రీఅరేంజ్ చేయడం అంటాం మళ్ళీ. ఓకేనా, కాబట్టి దాన్ని ఏమంటాం అంటే పర్మ్యూటెడ్ అంటాం. రైట్, కాబట్టి మనకు స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ ఏంటంటే పర్మ్యూటెడ్. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. 44. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చింది ఏ వర్డ్ ఎక్కడ? హోల్సమ్. చూడండి, హోల్సమ్ అంటే ఏంటంటే మంచిగా హెల్దీగా ఉండడాన్ని ఏమంటామంటే హోల్సమ్ అంటూ ఉంటాం. ఓకేనా, హెల్దీగా ఫిట్గా ఉండడాన్ని హోల్సమ్ అంటూ ఉంటాం. రైట్, అంటే కంప్లీట్ ఫిట్ అనమాట. ఓకేనా, ఇక మనకు కంప్లీట్ అనే వర్డ్ ఉంది. చూడండి కంప్లీట్ అనే వర్డ్ ఉంది కానీ ఇక్కడ హెల్త్కి సంబంధించి లేదు కదా, ఆప్షన్ తీసేయచ్చు. రైప్ అంటే ఏంటమ్మా? పండడం, పండిపోవడం అంటాం. రైప్ అని అంటాం కదా, అది కూడా మనకు ఆన్సర్ కాదు. ఇక మనకు డిజైరబుల్ ఉంది. డిజైరబుల్ అంటే ఏంటమ్మా? మనం అనుకున్నది అని, డిజైరబుల్ క్వాలిటీస్ అంటాం కదా, మనం ఏమైతే క్వాలిటీస్ కావాలనుకుంటున్నామో ఓకేనా అవన్నీ అనుకున్నావో ఆ క్వాలిటీస్ని డిజైరబుల్ క్వాలిటీస్ అంటాం. ఇక మనకు వర్డ్ ఏముందంటే సౌండ్ అని ఉంది. రైట్, అయితే మీకు హోల్సమ్కు మనం జనరల్గా సో దగ్గరగా సినోనిమ్ ఏం తీసుకోవచ్చు అంటే సౌండ్ అంటే ఎక్కువ అని. ఓకేనా, హోల్సమ్ అంటే మంచి హెల్త్ అనమాట, ఎక్కువ హెల్త్, కాబట్టి దాన్ని సౌండ్ హెల్త్ అని కూడా అనొచ్చు. రైట్, హోల్సమ్ అంటే సౌండ్ అనేది మనము సినోనిమ్లో తీసుకోవచ్చు. 45. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. ఏమడుతున్నా ఇక్కడ? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ అడుగుతున్నాము. ఇచ్చింది వర్డ్ ఏంటి అక్కడ? ప్రొట్రూడ్.
ప్రొట్రూడ్ అంటే జనరల్గా మీనింగ్ ఏమొస్తుంది అంటే ఉబ్బిపోయిన, ఓకేనా, ఎక్కువ ఉబ్బిపోయి ఉన్న, స్వెల్లింగ్ అయి ఉన్న దాన్ని ఏమంటామంటే ప్రొట్రూడ్ అంటూ ఉంటాం. లెంత్ అంటే ఏంటమ్మా, లెంత్ పెంచడం. అప్హోల్డ్ అంటే ఏంటమ్మా, మెయింటైన్ చేయడం. ఓకేనా, సపోర్ట్ చేయడం, మెయింటైన్ చేయడం అంటే దాన్ని ఏమంటామంటే అప్హోల్డ్ అంటే మన దగ్గరనే పెట్టుకోవడం అనమాట. బల్జ్ అంటే ఏంటి, ఉబ్బిపోయిన అనేది, రైట్. కాబట్టి మనకు ప్రొట్రూడ్ అంటే మనకి ఏమొస్తుందంటే ఆప్షన్ సి, ఉబ్బిపోయిన అని, రైట్. మన ఇక్కడ రెఫ్యూట్ ఉంది చూడండి. రెఫ్యూట్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, డిజప్రూవల్. డిజఅప్రూవల్ అంటాం, రెఫ్యూట్ అంటాం దాన్ని. రెఫ్యూజ్ చేయడం అనమాట. ఓకే, డిసగ్రిమెంట్, డిజప్రూవల్ అంటే ఉంటుంది అది. నెక్స్ట్ ఏమడుతుందంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఇచ్చిన ఇడియంకి మీనింగ్ ఏంటో అడుగుతుండు. అదేంటంటే మనకు ప్లే ట్రాంట్. జనరల్గా ప్లే ట్రాంట్ అంటే ఏంటంటే ఎవరైనా సరే డ్యూటీ చేసేటప్పుడు కానీ ఏదైనా సరే వాళ్ళ పని చేసేటప్పుడు దాని నుంచి ఎస్కేప్ అయిపోవడం అనమాట. ప్లే ట్రాంట్ అంటూ ఉంటాం. ఓకేనా, ఎస్కేప్ అయిపోయి దానికి దూరంగా ఉండడం అంటూ ఉంటాం. ప్లే ట్రాంట్ అంటూ ఉంటాం, రైట్. కాబట్టి ప్లే టెరెంట్ కాదు, బీ రెస్పాన్సిబుల్. బీ రెస్పాన్సిబుల్ కదా, దానికి ఆపోజిట్ అవుతుంది అది. బీ అలర్ట్ అనేది కూడా ఆపోజిట్ అవుతుంది. ఆన్సర్ వస్తుందంటే స్టే అవే ఫ్రమ్ డ్యూటీ. డ్యూటీ నుంచి సో దూరంగా ఉండడం అంటాం. స్టే అవే ఫ్రమ్ డ్యూటీ అంటాం. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. 47 చూడండి ఇక్కడ. 47 మనకి ఏంటంటే సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ అనేది ఇక్కడ రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండమ్మా, రైట్. చూడండి ఇక్కడ హ్యూమిలియేట్ ఇచ్చిండు, ఓకే కరెక్టే ఉంది. ఇగ్నోరెంట్ కరెక్టే ఉంది. ఇంటెలిజెంట్ ఇది కూడా కరెక్టే ఉంది స్పెల్లింగ్. ఇక మనకు ఫ్యాసినేటమ్. ఫ్యాసినేట్ స్పెల్లింగ్ ఎలా ఉంటుంది చెప్పండి, ఎస్ఎస్సి ఉండాలి. ఫ్యాసినేటింగ్ అంటాం కదా, ఫ్యాసినేటింగ్ అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది అని. క్యాప్టివేటింగ్ అంటూ ఉంటాం, అట్రాక్టివ్ అంటూ ఉంటాం, దాన్ని మనం ఫ్యాసినేటింగ్ అంటాం, రైట్. డబల్ ఎస్ ఉంది అక్కడ, ఎస్ఎస్సి ఉండాలి. ఓకే, అది మనకు రాంగ్ స్పెల్లింగ్ ఉంది అమ్మ. ఓకేనా, కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఇంటెలిజెంట్ అంటే క్లెవర్, ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా, ఇగ్నోరెంట్ ఉంది, రైట్. హ్యూమిలియేట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, హ్యూమిలియేటెడ్. షీ హ్యూమిలియేటెడ్ మీ అంటే నేను నా రెప్యుటేషన్ మొత్తం దెబ్బతీసి అషేమ్గా ఫీల్ అయ్యేలాగా చేసింది అని, దాన్ని హ్యూమిలియేట్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా, అంటే ఒకరిని బాధ పెట్టడం అనమాట. ఓకేనా, వాళ్ళ రెప్యుటేషన్ని బ్యాడ్ చేసి బాధ పెట్టడం అనమాట. షేమ్గా ఫీల్ అయ్యేటట్టు చేయడం. అని 48 మనకి ఏంటంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. వర్డ్ ఏమి ఇచ్చిన అక్కడ మనకు క్యాలిక్యులేటివ్. చూడండి, క్యాలిక్యులేటివ్ పీపుల్ అంటే మొత్తం అన్ని లెక్కలు వేస్తూ ఉంటారు అనమాట. క్యాలిక్యులేటివ్ పీపుల్ అంటే వాళ్ళకి ఆపోజిట్ పీపుల్ ఎవరు, మరి మనకు నేవ్, జెంటిల్, డోసైల్, కేర్ఫుల్. ఇక్కడ చూడండి, కేర్ఫుల్గా ఉండేవాళ్ళు. డోసైల్ అంటే ఎవరంటే హంబుల్గా ఉండేవాళ్ళు. ఓకేనా, మోడెస్ట్గా ఉండేవాళ్ళని డోసైల్ అంటాం. వీళ్ళని మనం మీక్ అంటూ ఉంటాం. వీళ్ళని మనం సబ్మిసివ్ అంటూ ఉంటాం. ఇది వినయంగా ఉండేవాళ్ళు అని, పొలైట్గా ఓకేనా ఉండేవాళ్ళు అని, ఒబీడియంట్గా ఉండేవాళ్ళు అని. జెంటిల్ పీపుల్ అంటే జనరస్ పీపుల్ అనమాట. మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే నైవ్. నైవ్ అంటే ఎవరంటే న్యూ, ఇన్నోసెంట్ అని. ఇక్కడ మనకు చూడండి, క్యాలిక్యులేటివ్ అంటే మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. కన్నింగ్ పీపుల్ అని సింపుల్గా చెప్పొచ్చు వాళ్ళని. మరి వాళ్ళకి ఆపోజిట్ ఏంటంటే ఇక్కడ మనకు నేవ్. నేవ్ అంటే న్యూ అని గుర్తుపెట్టుకోండి. న్యూ అంటే మనకు అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుందా ఉండదా, ఉండదు. ఇన్ఎక్స్పీరియన్స్డ్ అంటే ఇన్నోసెంట్ అని. ఓకేనా, ఇప్పుడు ఏదో ఒక వర్క్ ఉంది, దాంట్లో ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్నారు అంటే దాని మీనింగ్ ఏంటి, అక్కడ మీరు అక్కడ ఇన్నోసెంట్గా ఉన్నట్టే కదా దాంట్లో సింపుల్గా. కాబట్టి మనకు నేవ్ అంటే కొత్తగా న్యూ అని గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు ఇన్నోసెంట్ అనమాట. కాబట్టి క్యాలిక్యులేటివ్ అంటే వాళ్ళకి అన్ని తెలిసే ఉంటాయి, ఆల్రెడీ అన్ని లెక్కలు వేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆపోజిట్ ఏంటి, ఇన్నోసెంట్లా ఉంటారు అని. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, రైట్. 49 చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్ ఏంటి అక్కడ, అకాంప్లిష్. అకాంప్లిష్ అంటే మీనింగ్ ఏంటి, సాధించడం. ఓకేనా, అచీవ్ చేయడాన్ని ఏమంటామంటే అకాంప్లిష్ చేయడం అంటాం. కాబట్టి సింపుల్గా చూస్తే సరెండర్ అనే ఒక వర్డ్ ఉంది. సరెండర్ అయిపోవడం అంటే మనకు మీనింగ్ వస్తుందా, రాదు. అచీవ్, అకాంప్లిష్ చేయడం అంటే మీనింగ్ ఏంటమ్మా, అచీవ్ చేయడం అంటాం. కాబట్టి మనకి ఇక్కడ అచీవ్ అని తీసుకోవచ్చు. ఫర్సేక్ అన్న అబాండన్ అన్న మనకు సేమ్ మీనింగ్, ఇది మనకు రిపీట్ అవుతూనే ఉన్నాయి మార్క్ టెస్ట్లలో. ఫర్సేక్, అబాండన్ అంటే విడిచిపెట్టడం, వదిలిపెట్టడం అంటూ ఉంటాం. ఫర్సేక్, అబాండన్ అంటూ ఉంటాం, వదిలిపెట్టడం అనమాట అది, రైట్. అది ఇక్కడ మీకు ఈ అకాంప్లిష్ తోటి మీకు ఒక వర్డ్ ఎక్కువ ఏం రిపీట్ అవుతుంది అంటే
అకాంప్లిస్. అకాంప్లిస్ అంటే మీనింగ్ ఏంటంటే పార్ట్నర్ ఇన్ ద క్రైమ్. మనం ఏదైనా సరే బ్యాడ్ క్రైమ్ చేసేటప్పుడు మన పక్కన ఉండే పార్ట్నర్ కొలీగ్ ఉంటాడు కదా, క్రైమ్ చేసేటప్పుడు మన పక్కన ఉన్న కొలీగ్ని ఏమంటామంటే అకాంప్లిస్ అంటాం. సో అకాంప్లిష్ వేరు, అకాంప్లిస్ వేరు. అకాంప్లిష్ అంటే సాధించడం, అకాంప్లిస్ అంటే పార్ట్నర్ ఇన్ ద క్రైమ్. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. 50 చూడండి ఇక్కడ 50 మనకి ఏంటంటే ఒక సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేశాడు. ఆ అండర్లైన్ చేసినది మనకు ఇడియం, దాని మీనింగ్ ఏంటో అడుగుతుండు. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ బ్యాడ్ బ్లడ్ బిట్వీన్ దెమ్. బ్యాడ్ బ్లడ్ అనేది ఇడియం అమ్మ. దాని మీనింగ్ ఏంటంటే బాగా కోపం అన్నమాట. బ్యాడ్ బ్లడ్ అంటూ ఉంటాం, రైట్? కాబట్టి సో జెలస్లీ, ఫైట్, యాంగ్రీ ఫీలింగ్, డిస్ట్రస్ట్ అనమాట. కాబట్టి వాళ్ళ మధ్యలో ఏముంటుందంటే బాగా కోపం అనేది ఉంటుంది. దాన్ని ఏమంటామంటే బ్యాడ్ బ్లడ్ అంటాం. ఓకేనా? కాబట్టి జెలసీ అంటామా లేదా అసూయ అంటామా? కాదు. ఫైట్ అంటే ఏంటి? క్వారల్ అని. అది మనకు ఆన్సర్ కాదు. సో మనకు ఆన్సర్ వస్తుందంటే యాంగ్రీ ఫీలింగ్ ఉంటుంది అని. ఇడియమ్స్ డైరెక్ట్ మీనింగ్స్ మీకు అడుగుతారు క్వశ్చన్స్లో. కాబట్టి మీకు మీనింగ్స్ అనే ఎన్ని ఎక్కువ ఇడియం చూస్తే అంత బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మన డిస్ట్రస్ట్ అంటే ఏంటమ్మా? ట్రస్ట్ లేకపోవడం, నమ్మకం లేకపోవడం అని. ఓకేనా? ఇన్ఫిడెలిటీ అంటూ ఉంటాం. ఓకే, కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 51. ఇక్కడ చూడండి 51 మనకి ఏంటి? ఫిల్ ఇన్ ద బ్లాంక్. రైట్, చూడండి ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఇక్కడ మనకు టెన్స్ బేస్డ్ ఇచ్చిండు. రైట్, చూడండి ఇక్కడ దేర్ డాష్ ఎనీ మెసేజ్. ఎనీ మెసేజ్ మనకి సింగులర్ ఆర్ ప్లూరల్? సింగులర్. సో దేర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దేర్ తర్వాత సింగులర్ వర్బ్ రావచ్చు, ప్లూరల్ వర్బ్ రావచ్చు. దేర్ ఆర్ బాయ్స్, దేర్ ఈజ్ ఏ బాయ్. ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే దాని పక్కన వచ్చే నౌన్ని బట్టి. ఎనీ మెసేజ్ సింగులర్ కదా, కాబట్టి ఇక్కడ వచ్చే వెర్బ్ కూడా ఎలా ఉండాలి? మనకు సింగులరే ఉండాలి. కాబట్టి దేర్ ఈజ్ నాట్, దేర్ వాజ్ నాట్, దేర్ హ్యాజ్ నాట్, దేర్ హ్యాడ్ నాట్. అన్నిటికీ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎనీ మెసేజ్కి. కానీ మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఓకే. జనరల్గా ఈ వెర్బ్ ప్రకారం సింగులర్ ప్లూరల్ ప్రకారం అన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. కానీ మనకు ప్రాపర్ ఆన్సర్ ఏమొస్తుందని ఎలా తీసుకుంటాం? దేర్ ఈజ్ నాట్ అంటామా, దేర్ వాజ్ నాట్ అంటామా అంటే ఒకసారి ఆప్షన్ చూడండి. దేర్ డాష్ ఎనీ మెసేజ్ ఫ్రమ్ మై టీచర్ సిన్స్ షీ మూవ్డ్ టు లండన్. చాలా ఇంపార్టెంట్ చూడండి. ఆమె లండన్కి వెళ్ళినప్పటి నుండి ఒక్క మెసేజ్ కూడా రాలేదు అని, అంతే కదా? రైట్. ఎప్పుడైనా సరే చూడండి, సిన్స్ అనేది జనరల్గా మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం గురించి మాట్లాడుతుంది. అప్పటి నుండి, ఓకేనా? సిన్స్ తర్వాత మీకు పాయింట్ ఆఫ్ టైం లాగా ఉందనుకోండి. పాయింట్ ఆఫ్ టైం అంటే సిన్స్ 2 o'clock, సిన్స్ 1980 అట్లా రావచ్చు, ప్లస్ ఇట్లా కూడా రావచ్చు. ఓకేనా? సిన్స్ షీ మూవ్ టు లండన్ అంటే ఆ లండన్కి మూవ్ అయినప్పటి నుండి. ఏదన్నా ఇయర్లో మూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకు సిన్స్ 1980 అనొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఆఫ్ టైంలో యాక్ట్ చేస్తుంది కదా. మరి సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం లాగా, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంలో యాక్ట్ చేసినప్పుడు దాని ముందు వచ్చే టెన్స్ ఎందులో ఉండాలి చెప్పండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్లో ఉండాలి. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్ అంటే వాజ్ వస్తుందా? రాదు. ఈజ్ వస్తుందా? రాదు. హ్యావ్, హ్యాజ్ వస్తాయి. బట్ మనకి ఇది కూడా ఆప్షన్ హ్యాడ్ అనేది రాదు కదా. సో మనకి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సింపుల్. ఇక్కడ సిన్స్ని బట్టి ఆన్సర్ చేసినాం. ఓకేనా? సిన్స్ ఫర్ ఎక్కడ వస్తాయి? మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్లో వస్తే, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకు సో దేర్ హ్యాస్ నాట్ బీన్. ఇక్కడ ఈజ్ అనేది తీసుకోవాలంటే ఇది మనకు సింపుల్, ఇది మనకు ప్రెజెంట్ కాదు, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉండాలి. వాజ్ అనేది పాస్ట్, హ్యాడ్ అనేది కూడా పాస్టే. ఇప్పుడు మనకు ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. 52. ద పోలీస్ ఆఫర్డ్ ఏ డాష్ ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టోలెన్ మనీ. స్టోలెన్ అంటే ఏంటమ్మా? దొంగిలించబడడం. చూడండి రాస్తాను. స్టీల్, స్టోల్, స్టోలెన్. స్టీల్ అంటే దొంగతనం చేయడం, స్టోల్ అంటే దొంగతనం చేశాడు అని. స్టీల్, స్టోల్, స్టోలెన్ అంటూ ఉంటాం. స్టీల్ అంటే మీకు రెండు ఉంటాయి. ఇత్తడి అది వేరే, మళ్ళీ STEEL అది వేరే, STEL ఇది వేరే. ఇది వెర్బ్ మనకు. ఓకే. సో మనకు పోలీస్ ఆఫర్ చేసిరట. ఏం ఆఫర్ చేసిరు? ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టోలెన్ మనీ. ఏదో మనీ పోయిందంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు ఏదో ఆఫర్ చేశారు అని. మరి పోలీస్ ఆఫర్ రివార్డ్, అవార్డ్, ప్రాఫిట్, ప్రైజ్. ఇక్కడ చూడండి జనరల్గా ప్రైజ్ ఇక మీకు జనరల్ చూసే ఉంటారు. అంటే పోలీసులు పోయిన మనీ గురించి చెప్తే మీకు ఇంత అమౌంట్ ఏదో ఒకటి ఇస్తామని చెప్తారు, రైట్? మరి అప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రైజ్ ఇస్తారా? దానికి లేదు. ఆప్షన్ తీసేయండి. ప్రైజ్ అంటే గిఫ్ట్ లాగా ఒకటి. ఇప్పుడు మీకు ఏదైనా కాంపిటీషన్లో గెలిచినప్పుడు ఇచ్చే ప్రైజెస్ ఉంటాయి కదా, అది మనకు ఆన్సర్ కాదు. ప్రాఫిట్ ఇస్తారంటామా? లేదు. ఇక్కడ మనకు అవార్డు అన్న కావాలి, అది రివార్డ్ అన్న కావాలి. అయితే మీకు ఇక్కడ చూడండి, అవార్డు అంటే ఏంటంటే, అవార్డుకి రివార్డుకి డిఫరెన్స్ ఏంటంటే, అవార్డు అనేది ఎప్పుడు ఇస్తారంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు మీకు ఏమి ఇస్తారు? అప్పుడు అవార్డు ఇస్తారు. అప్పుడు ఇచ్చేదాన్ని అవార్డు అంటాం.
ఓకేనా. అదే మీకు జనరల్గా దీనికోసం దానికోసం మీతోటి పని చేయించుకోవాలని చెప్పేసి మీకు ఫస్ట్ మనీ ఇస్తారు కదా, దాని ఏమంటామంటే రివార్డ్ అంటాం. సో అవార్డు అంటే మీరు పనిలో జాయిన్ అయిన తర్వాత మీరు ఏదైనా మంచి పని చేసినప్పుడు ఇచ్చేదాన్ని అవార్డు అంటాం. రివార్డు వేరు, అవార్డు వేరు. ఓకేనా. సో వాట్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 53. హిస్ ఫ్రెండ్ డాష్ అన్ఎక్స్పెక్టెడ్లీ. చూడండి ఇక్కడ మీకు ఇది మనకు కొంచెం సెన్స్, ఓకేనా, కామన్ సెన్స్ అప్లై చేయాలి. ఇక్కడ మీనింగ్ తెలిసి ఆన్సర్ వస్తుంది. ఓకేనా. హిస్ ఫ్రెండ్ డాష్ అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే అతని ఫ్రెండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆప్షన్ చూస్తే రిటర్న్డ్, టర్న్డ్, కమ్ బ్యాక్, గెట్ డౌన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ వచ్చాడు అని. ఎప్పుడైనా సరే ఒక పర్సన్ కొద్ది రోజులు కనిపించకుండా పోయి అన్ఎక్స్పెక్టెడ్గా ఎదురైతే అప్పుడు మనం ఏమంటామంటే టర్న్డ్ అప్ అంటూ ఉంటాం. టర్న్డ్ అప్ అంటే సడన్గా అన్ని రోజులు మాయమైపోయి సడన్గా మనకు కనిపిస్తే ఏమంటామంటే సడన్లీ అపియర్ అని, రైట్. దాన్ని ఏమంటామంటే టర్న్డ్ అప్ అంటాం. ఇప్పుడు మనకు రిటర్న్డ్ కాదు, కమ్ బ్యాక్ కాదు, గెట్ డౌన్ కాదు, మనకు ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అంటాం. ఓకేనా. టర్న్డ్ అప్ అంటాం. 54. చూడండి ఇక్కడ 54 స్పెక్టకిల్స్ అండర్లైన్ చేసిండు, రైట్. ఇక్కడ మనకి ఏమడుతుండు, ఒక సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేస్తారు, అండర్లైన్ చేసిన పార్ట్ రైటా రాంగా. రైట్ అయితేనేమో నో సబ్స్టిట్యూషన్, రాంగ్ అయితేనేమో మూడిట్లో ఇది ఆప్షన్ చూస్ చేసుకోవాలి. మీకు అలా వచ్చింది స్పెక్టాకిల్. స్పెక్టాకిల్ ఎప్పుడైనా సరే రెండు లాగా ఉంటాయి, ఒకటి ఉండదు కదా, బయట ఒకదాని నమ్మరు కదా. కాబట్టి సిజర్స్, స్పెక్టాకిల్స్, బైనాక్యులర్స్, ఓకేనా, ట్రౌజర్స్, షూస్, సాక్స్, టాంగ్స్, ఇవన్నీ వర్డ్స్ ఉంటాయి. ఇవి ఎప్పుడైనా సరే ప్లూరల్ ఫామ్లోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు ఎక్కడైనా స్పెక్టాకిల్ ఉందంటే ఆప్షన్ తీసి పడేసేయండి, ఆప్షన్ తీసేద్దాం, రైట్. తర్వాత బాట్ స్పెక్టకిల్స్ అట. ఓకే, ఇక్కడ బాట్ స్పెక్టకిల్స్ అని ఇచ్చిండు. నెక్స్ట్ మనకు 2 స్పెక్టకిల్స్ అన్నాడు. మన జనరల్గా స్పెక్టకిల్స్ని మనం డైరెక్ట్గా 1 స్పెక్టకిల్ 2 స్పెక్టకిల్స్ అంటామా లేదు, బట్ మనకు ఈ ఆప్షన్ తీసేయండి. ఎందుకంటే స్పెక్టకిల్స్ అనేది ఆల్రెడీ ప్లూరల్, 2 ఉంటాయి అవి ఆల్రెడీ, కొద్దిగా దాని ముందు మనకు 2 అనేది అవసరం లేదు, రైట్. దాన్ని మనం ఎప్పుడైనా సరే ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఏ పెయిర్ ఆఫ్ స్పెక్టకిల్స్ లేకుంటే 2 pairs ఆఫ్ స్పెక్టకిల్స్ అని యూజ్ చేసుకోవాలి, అంతేగాని డైరెక్ట్ వాటి గురించి మాట్లాడకూడదు. ఓకేనా. సిజర్స్ అన్నాం అనుకోండి, సో ఐ బాట్ అన్నప్పుడు చూడండి ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ అంటూ ఉంటాం, 2 pairs ఆఫ్ సిజర్స్ అంటూ ఉంటాం, అంతేగాని 2 సిజర్స్ అనకూడదు అట్లా, రైట్. ఇక్కడ మనకు తీసుకుంటే సో లాస్ట్ ఈవినింగ్ ఐ వెంట్ టు ద ఆప్టిషియన్ అండ్ బాట్, నేను కొన్నాను, ఒక జత తీసుకున్నాను అని. కాబట్టి ఇక్కడ మనకు స్పెక్టకిల్స్ అనేది ఇక్కడ జనరల్ సెన్స్లో ఉంది. కొన్నాను అంటే జనరల్ చూడండి, కొన్నాను అంటే ఒక పేరు కొన్నట్టే కదా ఇక్కడ, కాబట్టి ఏ పెయిర్ ఆఫ్ స్పెక్టకిల్స్ అనాలి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. 55. చూడండి వెరీ సింపుల్ క్వశ్చన్. హీ కేమ్ డిస్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ అంటే అతడికి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వచ్చాడు అని. డిస్పైట్ ఆఫ్ వచ్చింది అక్కడ, రైట్. అయితే యాక్చువల్గా ఇన్స్పైట్ ఆఫ్ అంటాం కానీ డిస్పైట్ ఆఫ్ అనకూడదు. ఇన్స్పైట్ ఆఫ్, ఇన్స్పైట్ ఆఫ్ అంటేనే మీనింగ్ ఏంటంటే డిస్పైట్ అని. ఇప్పుడు చూడండి డిస్పైట్ ఆఫ్ ఎందుకు రాంగో చెప్తా. డిస్పైట్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్స్పైట్ ఆఫ్ అని. మీరు డిస్పైట్ పక్కన మళ్ళీ ఆఫ్ పెట్టారు అనుకోండి సపోజ్, అప్పుడు ఏమవుతుంది, డిస్పైట్ పక్కన మళ్ళీ ఆఫ్ పెడితే అప్పుడు ఏమవుతుందంటే మీరు దీన్ని స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇన్స్పైట్ ఆఫ్ ఆఫ్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, ఆఫ్ ఆఫ్ 2 పక్క పక్కన వస్తాయి. కాబట్టి సో డిస్పైస్ అనేది వచ్చినప్పుడు మళ్ళీ లోపల ఆల్రెడీ ఆఫ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ పక్కన ఆఫ్ యూజ్ చేసుకోవద్దు. సో మనకు డిస్పైట్ ఆఫ్ రావద్దమ్మా అక్కడ, రైట్. సో డిస్పైట్ ఆఫ్ రావద్దు కాబట్టి మరి ఏం రావాలి చెప్పండి, దాని ప్లేస్లో ఇన్స్పైట్ ఆఫ్ రావాలి. ఓకేనా. సో మనకు ఆప్షన్ సి. బట్ ఫర్ అంటామా లేదు, నెవర్తలెస్ కాదు. ఓకేనా. సో మనకి ఇక్కడ నో ఇంప్రూవ్మెంట్ అనేది ఆప్షన్ పోతుంది, ఎందుకంటే డిస్పైట్ ఆఫ్ లేదు కదా. సో మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. ఓకేనా. నెవర్తలెస్ అంటే నెవర్ అని, రైట్. నెక్స్ట్ 56 to 60. నెక్స్ట్ మనకి ఏంటంటే క్లోజ్ టెస్ట్ అమ్మ. జాగ్రత్త చూడండి ఇక్కడ క్లోజ్ టెస్ట్. క్రూడ్ మినరల్ ఆయిల్, ఇక్కడ కొంచెం కాంటెక్స్చువల్ అండర్స్టాండింగ్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది. క్రూడ్ మినరల్ ఆయిల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఎర్త్. క్రూడ్ మినరల్ ఆయిల్ వస్తుంది, కమ్స్ అంటే వస్తుంది అని, అవుట్ ఆఫ్ ద ఎర్త్ యాజ్ ఏ థిక్ బ్రౌన్ ఆర్ బ్లాక్ లిక్విడ్. థిక్ బ్రౌన్ లేకుంటే బ్లాక్ లిక్విడ్ వస్తుందట విత్ స్ట్రాంగ్ డాష్. చూడండి క్రూడ్ ఆయిల్ అంటుండు, క్రూడ్ ఆయిల్ అన్నప్పుడు విత్ స్ట్రాంగ్ ఔరా, నెక్స్ట్ మనకి అక్కడ బాడీ, నెక్స్ట్ మనకు స్మెల్ ఉంది, నెక్స్ట్ మనకు బెండ్ ఉంది అమ్మ. సింపుల్ కొంచెం కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ క్రూడ్ ఆయిల్ అనేది వస్తుంది, అది ఎలా ఉంది అక్కడ మనకి అక్కడ థిక్ లిక్విడ్ బ్రౌన్, ఓకేనా, బ్లాక్ లిక్విడ్ లాగా ఉందట విత్ స్ట్రాంగ్, ఏమంటాం చెప్పండి, స్ట్రాంగ్ ఏమంటాం, స్మెల్ అంటాం. స్మెల్ అని చాలా స్ట్రాంగ్ ఉంది అంటాం కదా, ఇక్కడ ఏమి చేసుకోవాలంటే ఇక్కడ కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ ఇది మీకు, ఓకేనా. సో స్ట్రాంగ్ స్మెల్ అంటూ ఉంటాం.
ఔరా అంటే మనకు బాడీ అన్నట్టు, రైట్? అది కూడా మనం సేమ్ మీనింగ్ బాడీ అంటూ ఉంటాం, రైట్? బట్ మనకు బెండ్ కాదు, ఓకేనా? ఏమొస్తుంది మనకు స్మెల్, అంటే క్రూడ్ ఆయిల్ అనేది అక్కడ చాలా స్ట్రాంగ్ స్మెల్ తోటి ఉంది అని అట్లా, రైట్? నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ డాష్ మిక్చర్ ఆఫ్ మెనీ సబ్స్టాన్సెస్. చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ డాష్ మిక్చర్ ఆఫ్ సింపుల్ మిక్చర్ ఆఫ్, కాంప్లెక్స్ మిక్చర్ ఆఫ్, వ్యారీయింగ్ మిక్చర్ ఆఫ్, యూజువల్ మిక్చర్ ఆఫ్. చూడండి ఇక్కడ మెనీ అంటుంది కాబట్టి చాలా సబ్స్టాన్సెస్ ఉన్నాయి అంటే అది ఏమవుతుంది మనకు జనరల్గా కాంప్లెక్స్ అయిపోతుంది, ఓకేనా? చాలా యాడ్ చేస్తున్నాం అంటే కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది, కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ మిక్చర్, అంటే చాలా కలుస్తాయి అనమాట, కాబట్టి దాన్ని ఏమంటామంటే కాంప్లెక్స్ అంటాం. వేరేయింగ్ మిక్చర్ అనేది ఉండదు మన కొలొకేషన్ లాగా, రైట్? కాబట్టి కాంప్లెక్స్ మిక్చర్ అంటే కానీ వేరేయింగ్ మిక్చర్ అనకూడదు, రైట్? కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈచ్ విత్ ఇట్స్ ఓన్ డాష్ క్వాలిటీస్. ఓన్ అట, మరి ఓన్ అప్పుడు చూడండి ఇక్కడ, ఓన్ ఇండివిజువల్, ఓన్ రిలేషనల్, ఓన్ రేషనల్, ఓన్ ఇన్సాపరబుల్. చెప్పండి, ఓన్ అంటే మనకు ఓవర్ దాల్ అన్నట్టే కదా, దేనికి దాది అదంటే కదా, బట్ ఓన్ అంటే ఏమొస్తుంది మనకు ఓన్ ఇండివిజువల్ అంటాం. మై ఓన్ అంటే మై ఇండివిజువాలిటీ అన్నట్టే కదా, ఇప్పుడు మనకు ఓన్ ఇండివిజువల్. సింపుల్ క్వశ్చన్, ఓన్ ఇండివిజువల్ క్వాలిటీస్ అని అంటే దేనికి చాలా చూడండి, చాలా సబ్స్టాన్సెస్ కాంప్లెక్స్ మిక్చర్ తోటి ఉంటుంది, ఈచ్ విత్ ఇట్స్ ఓన్ ఇండివిజువల్ క్వాలిటీస్, ప్రతి ఒక్కటి దాని యొక్క ఇండివిజువల్ క్వాలిటీస్ తోటి ఉంటాయి అని. అది నెక్స్ట్, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడికి రండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కాంబినేషన్, చాలా కాంబినేషన్స్ తోటి ఉంటాయట. అవేంటివి? హైడ్రోజన్ అండ్ కార్బన్ ఇన్ వ్యారీయింగ్ డాష్, ఇన్ వ్యారీయింగ్ చూడండి క్వాలిటీసా, కాంబినేషన్సా, ప్రపోర్షన్సా, ఇన్హిబిట్సా? చెప్పండి, చాలా ఎలా ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కాంబినేషన్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కార్బన్, హైడ్రోజన్ కార్బన్ కాంబినేషన్స్ తోటి ఉంటాయట. ఇన్ వ్యారీయింగ్ ఏమంటాం చెప్పండి? ఇన్ వ్యారీయింగ్ ప్రపోర్షన్స్ అంటాం. ప్రపోర్షన్స్ అంటే హైడ్రోజన్ కార్బన్ ఉంటుంది కానీ ప్రపోర్షన్ చేంజ్ అవుతుంది, అంటే ఇది తక్కువ అది ఎక్కువ, కొన్నిట్లో ఇది ఎక్కువ అది తక్కువ, ప్రపోర్షన్ అనేది చేంజ్ అవుతుంది అని ఇన్ వ్యారీయింగ్ ప్రపోర్షన్స్ అంటాం. కాబట్టి ఆప్షన్ సి. ఇన్హిబిట్ అంటే ఏంటమ్మా? అనగదొక్కడం, సపరేట్ చేయడం అంటాం. కాంబినేషన్ అంటామా? లేదు. ఇక్కడ ఆల్రెడీ కాంబినేషన్సే ఇచ్చిండి ఇక్కడ, ఓకేనా? క్వాలిటీస్ అంటామా? లేదు. ఓకే, ఏమంటామంటే ప్రపోర్షన్ అనేది చేంజ్ చేసుకుంటూ కాంబినేషన్స్ ఉంటాయి అని. తర్వాత సచ్ హైడ్రోకార్బన్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ అదర్ డాష్, అదర్ రిలేషన్స్, అదర్ ఫార్మ్స్, అదర్ థింగ్స్, అదర్ వెరైటీస్. ఏమంటే చెప్పండి? అదర్ ఫార్మ్స్, వేరే ఫార్మ్స్లలో కూడా ఉంటాయి అని. సో మనకి ఇక్కడ బైచుమెన్, నెక్స్ట్ మనకి ఇక్కడ ఆస్ఫాల్ట్ అండ్ న్యాచురల్ గ్యాస్ అనే ఆ ఫార్మ్స్లో కూడా ఇవి ఉంటాయి అని. హైడ్రోకార్బన్స్ అనేవి ఆ ఫార్మ్స్లో కూడా ఉంటాయి, కాబట్టి కార్బన్ ఫార్మ్స్ అంటాం కదా అది. కాబట్టి మనకు ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది అమ్మ. ఇది సింపుల్ క్వశ్చన్స్ ఇవి, ఓకేనా? ఇది మీకు ఏంటంటే మార్క్ టెస్ట్ 7 ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.